Hello everyone, welcome to AKS IAS. This is Santosh Koka. Today we will discuss committees related to public finance. So previous class lo manam GST taxation సంబంధించి కంప్లీట్ చేసుకున్నాం. At the same time ఇంపార్టెంట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేసాం, రైట్? సో ఈ క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా మన యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఎగ్జామినేషన్స్తో పాటు రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ కూడా ఫోకస్ చేస్తూ ఇదొక సపరేట్ ప్లేలిస్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో అది టోటల్ స్టాటిక్ సిలబస్ అంతా మనకి కంప్లీట్ అయ్యాలి, రైట్? సో ఫస్ట్ ఎకానమీతో స్టార్ట్ చేసాం. సో ఎకానమీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకి డిఫరెంట్ హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఈరోజు మనం కమిటీస్ రిలేటెడ్ టు పబ్లిక్ ఫైనాన్స్, ఆల్రెడీ మనం పబ్లిక్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. దీనికి రిలేటెడ్ కమిటీస్ ఏమున్నాయి, దానికి సంబంధించి ఏ సిఫార్సులు ఇచ్చారు, అంటే రికమెండేషన్స్ ఏమి ఇచ్చారు, దానికి సంబంధించి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు అనేది చాలా అవసరం. అందులో ఏ కమిటీ పర్పస్ ఏంటి అనేది కూడా ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆ పబ్లిక్ ఫైనాన్స్ కమిటీస్ యొక్క పాత్ర ఏంటి, రైట్? సో వాట్ ఈస్ ద మల్టీఫేస్టెడ్ రోల్, అంటే బహుళపరమైన పాత్ర ఏంటి ఈ పబ్లిక్ ఫైనాన్స్ కమిటీస్ సంబంధించి ఒకసారి ఫోకస్ చేస్తే, గవర్నమెంట్కి సంబంధించి కొంత మనకున్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేదా కొన్ని ఇంప్లిమెంటేషన్తో పాటు కొన్ని లూప్ హోల్స్ కావచ్చు, కొన్ని అడ్డంకులు కావచ్చు, వాటికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ అయితే ఈ పబ్లిక్ ఫైనాన్స్ కమిటీస్ ప్రొవైడ్ చేశాయి. కాబట్టి దానికి రిలేటెడ్గా మనం చూసుకుంటే గవర్నమెంట్కి సంబంధించి ఈ ప్రత్యేకించి పబ్లిక్ ఫైనాన్స్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, అదేవిధంగా మనకున్న పర్టికులర్గా ట్యాక్స్ రిఫార్మ్స్ సంబంధించి కావచ్చు, ఒక ట్రాన్స్పరెన్సీని ఫాలో అయ్యేలా, అదేవిధంగా ఒక అకౌంటబిలిటీగా ఉండేలా, రైట్? సో ఏ బోర్డ్స్ కావచ్చు, ఏ కౌన్సిల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి, వీటికి సంబంధించి కూడా చెప్పారు. ఎఫెక్టివ్ అలొకేషన్స్ ఆఫ్ ఫండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫండ్స్ అనేవి ఎఫెక్టివ్గా అలొకేట్ అయితేనే ఏ డిపార్ట్మెంట్కి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, అప్పుడే మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఉంటుంది, రైట్? సో ఎకనామిక్ స్టెబిలిటీ, రైట్? సో మన ఆర్థికపరమైన స్థిరీకరణ అనేది మనకి అవసరం, రైట్? సో స్థిరత్వం అనేది అవసరం. దానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని కమిటీస్ రికమెండేషన్స్ అయితే ఇచ్చాయి. పబ్లిక్ టెస్ట్, ఇవన్నీ మనం ఎందుకు, ముఖ్యంగా పబ్లిక్కి గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడాలి, అది ప్రధాన కారణం ఇక్కడ, రైట్? సో ఈ పబ్లిక్ ఫైనాన్సెస్ కమిటీస్ ఇచ్చిన ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇవి, రైట్? మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్గా మనకి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? సో ఇక్కడ కమిషన్ ఫార్మేషన్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే, ఇది ఫస్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే మన యొక్క పన్ను యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, పన్ను పరిపాలనకు సంబంధించిన అంశాలని రివ్యూ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు, రైట్? సో ఈ రిపోర్ట్ సబ్మిషన్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ కమిషన్ రిపోర్ట్ అనేది May 30, 2014లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ కమిటీ అనేది మనం చెప్పచ్చు ఈ పబ్లిక్ ఫైనాన్స్ రిలేటెడ్గా, రైట్? సో అయితే ఈ పర్టికులర్ కమిటీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం రికమెండేషన్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా నెక్స్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్, కొలాబరేషన్ అండ్ మోడర్నైజేషన్ సంబంధించి ఆ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన కొన్ని ఆబ్జెక్టివ్స్ మనం ఫోకస్ చేస్తే, మనకున్న పర్టికులర్ గవర్నమెంట్కి సంబంధించి ఉన్న కొన్ని లూప్ హోల్స్ని చూస్తే ఇన్ఎఫిషియంట్ ట్యాక్స్ ప్రాసెసెస్ అనేవి ఉంది. ఎందుకు అంటే డ్యూ టు సెపరేషన్, అంటే ట్యాక్సెస్లో మనం చూసుకుంటే మనకి సిబిడిటీ అని, అదేవిధంగా మనకున్న సిబిఐటి అని మనం చూసుకుంటాం, రైట్? సో ఇన్కమ్ ట్యాక్స్, రైట్? సో ఇక్కడ సిబిడిటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది మనం 2 టైప్స్ సపరేట్గా డివిజన్ చేసాం. ఆ సెపరేషన్ వల్లే మనకి ట్యాక్స్ ప్రాసెసెస్ అనేవి అసమర్థంగా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు, రైట్? సో అదేవిధంగా మనకున్న కొన్ని డిస్ప్యూట్స్ మనకి ఏవైతే ఉన్నాయో, ప్రాపర్ డిస్ప్యూట్స్ని మనం అలాగే మనకి అనాలిసిస్ చేయకుండా ఆ డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రాపర్ చాలా ట్యాక్స్ రిలేటెడ్ కేసెస్ అనేవి ఎక్కువయ్యాయి. దానికి సంబంధించిన ఎఫిషియన్సీ అనేది ఇన్ఎఫిషియెంట్గా మనం మారింది దానివల్ల కూడా. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఈ కోఆపరేషన్ కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేషన్ లేకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమే, రైట్? సో వీటన్నింటికి కొన్ని మనకి ఈ పర్టికులర్ కమిటీ సూచనలు, సలహాలు ఇచ్చింది. అవి ఎంతవరకు ఫాలో అయ్యారు అనేది కూడా మనం చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ ఫోకస్, మేజర్గా
ఈ కమిటీ ఫోకస్ చేసిన రికమెండేషన్స్లో భాగంగా కన్జ్యూమర్ ఫోకస్. అంటే ఇక్కడ ఒంబుడ్స్మెన్ డెసిషన్ ఈజ్ బైండింగ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒంబుడ్స్మెన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఒంబుడ్స్మెన్? ఇక్కడ ఒంబుడ్స్మెన్ అంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఏజెన్సీ అపాయింట్ అవుతుంది గవర్నమెంట్ ద్వారానే, బట్ ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ స్వతంత్రంగా పనిచేసే ఒక పర్టికులర్ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్గా కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లైంట్స్ ఉన్నా పీపుల్ దగ్గర నుంచి అవి ఇక్కడ సాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికి సంబంధించిన డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే పనిలో ఈ ఒంబుడ్స్మెన్ ఉంటుంది, రైట్? సో అంటే ఇక్కడ ఒంబుడ్స్మెన్ అనేది డెసిషన్ మేకింగ్ బైండింగ్ చేస్తూ ఈ కన్జ్యూమర్ ఫోకస్ క్రియేటెడ్గా ఒక రికమెండేషన్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ ఒంబుడ్స్మెన్ ఎలా పనిచేస్తుంది? సిటిజన్ మనకున్న పర్టికులర్ మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ని డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటారు, రైట్? సో వాటిని ఇక్కడ సాల్వ్ చేసే విధంగా ఒంబుడ్స్మెన్ పనిచేస్తాయి, రైట్? సో అయితే ఇక్కడ 10% బడ్జెట్ ఫర్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే పర్టికులర్గా ట్యాక్స్ రిలేటెడ్గా మనకున్న కొన్ని ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ రిలేటెడ్గా ఉన్న ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా ఒంబుడ్స్మెన్ కంపల్సరీ ఈ పర్టికులర్ పీపుల్ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ కాబట్టి కంపల్సరీ ఒంబుడ్స్మెన్ ఏం చెప్పారో అది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే ఆ ట్యాక్స్ ఆఫీసర్, రైట్? సో అక్కడ వాళ్ళ శిక్ష పడుతుంది, శిక్ష రిలేటెడ్గా వాళ్ళకి కమిట్ అయిన పర్టికులర్గా. అదేవిధంగా 10% బడ్జెట్ ఫర్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్, అంటే అక్కడ 10% బడ్జెట్ అనేది ఆ ట్యాక్స్ పేయర్, అంటే వాటి వల్ల నష్టపోయిన ప్రజలకి ప్రత్యామ్నాయంగా కంపల్సరీ ఒక 10% బడ్జెట్ అనేది అలొకేట్ చేయాలనేది కూడా ఈ రికమెండేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒంబుడ్స్మెన్ డెసిషన్ అనేది బైండింగ్ చేస్తూ ఇచ్చారు. నెక్స్ట్ మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది పక్కన పెడతాం. నెక్స్ట్ మనకి గవర్నెన్స్ రిలేటెడ్గా చూసుకుంటే స్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా కూడా ఒక రికమెండేషన్ అయితే ఈ కమిటీ ఇచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సిబిడిటి ఇందాకే చెప్పుకున్నాం. ఈ కమిటీ మనకున్న లూప్ హోల్, అంటే ఇన్ఎఫిషియన్సీ ఎందుకు పెరుగుతుంది ట్యాక్స్ సిస్టమ్ రిలేటెడ్గా లేదా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా 2 సపరేట్ ట్యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇవి మనకి సపరేట్ చేయడం కాదు, ఇంటిగ్రేట్ చేయాలి అనే కూడా సజెషన్ ఇచ్చారు. సో ఎండింగ్ రెవెన్యూ సెక్రటరీ పోస్ట్, అంటే అప్పటి వరకు ఉన్న రెవెన్యూ సెక్రటరీ పోస్ట్ని కట్ చేసి అంటే నిలిపివేసి సో కొత్తగా గవర్నింగ్ కౌన్సిల్ని తీసుకోవాలని చెప్పారు. అంటే టోటల్ ఓవర్వ్యూ చూసుకోవడానికి, అదేవిధంగా ట్యాక్స్ కౌన్సిల్ కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ని ఫోకస్ చేయడానికి, రైట్? సో ఇవన్నీ ఈ 2 కొత్తగా మనం క్రియేట్ చేయాలి ఆ పోస్ట్ అనేవి కూడా చెప్పారు, రైట్? ఈ స్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఏమి ఇచ్చింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఏం చెప్పారు అంటే పర్టికులర్గా మనకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్ స్పెషలైజేషన్, మనకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పెషలైజ్ చేయాలి, ట్రైన్ చేయాలి. దేనికి రిలేటెడ్గా ట్యాక్స్ ఏరియాస్లో వాళ్ళని నియమించుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రిలేటెడ్గా ఫార్మర్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ దాన్ని ఇంకా విజిలెన్స్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది కూడా కమిటీ రికమెండ్ చేయడం జరిగింది, రైట్? సో దీంతోపాటు డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ మేనేజ్మెంట్, మనకున్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి మనకున్న కొన్ని డిస్ప్యూట్స్ రిలేటెడ్గా రెజల్యూషన్ అండ్ మేనేజ్మెంట్, అంటే ఇక్కడ రెట్రోస్పెక్టివ్ లెజిస్లేషన్ని అవాయిడ్ చేయాలి. రెట్రోస్పెక్టివ్ లెజిస్లేషన్ అంటే ఏంటి? రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి? తిరోగమనం అంటాం తెలుగులో, అంటే రిపీటెడ్. అంటే ఇక్కడ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా వోడాఫోన్ ఇష్యూ ఉంది, రైట్? వోడాఫోన్ కేస్ అంటే రిపీటెడ్గా ట్యాక్స్ బర్డెన్ అనేది పడింది, రైట్? అది మనం చూసాం ఎగ్జాంపుల్, రైట్? దీనికి సంబంధించి ప్రజల నుంచి అంటే పీపుల్ దగ్గర నుంచి కొంత ట్రస్ట్ అనేది తగ్గడం కూడా మనం చూసాం, రైట్? సో ఇది జరగకుండా రెట్రోస్పెక్టివ్ అంటే రెట్రోస్పెక్టివ్ లెజిస్లేషన్ అనేది అవాయిడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్పారు. అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ ఫర్ కేస్ లిక్విడేషన్, మనకి చాలా కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి, దానికి సపరేట్గా స్పెషల్ కేస్ డీల్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్స్ని కూడా మనం ఫామ్ చేయాలనేది కూడా ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది. అంటే హోలిస్టికల్గా ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిటీ రికమెండేషన్స్ అర్థం చేసుకుంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ రిలేటెడ్గా రికమెండేషన్స్ అయితే ఇచ్చారు, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా
మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఫిజికల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా కేల్కర్ కమిటీకి సంబంధించి కూడా మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఫిజికల్ ఇంబ్యాలెన్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోడ్ మ్యాప్ అనేది కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేస్తుంది. ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే మనకు ఒక కమిటీ అనేది ఫామ్ అయిన తర్వాత మనం అర్థం చేసుకుంటే అన్స్టేబుల్ ఎకనామిక్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అంటే ఫిజికల్ మనకి డిసిప్లిన్ లేనప్పుడు, ఫిజికల్ డెఫిసిట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేనప్పుడు ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అంటే అన్స్టేబుల్ ఎకనామిక్ స్టేట్ అనేది ఇక్కడ మనం ఉన్నాం ఆ స్టేజ్లో. ఆ స్టేజ్ నుంచి మనకి ఫిజికల్ కన్సాలిడేషన్ స్టేజ్కి తీసుకొచ్చిన కమిటీస్ ఏంటంటే కేల్కర్ కమిటీ ఫామ్ ఎప్పుడైంది? 2012లో కమిటీ రికమెండ్ అయింది, ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ కన్సాలిడేషన్ సంబంధించి లేదా మనకున్న ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించే విధంగా, ఫిజికల్ డిసిప్లిన్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఫోకస్ చేస్తూ ఇది కొన్ని రికమెండేషన్స్ అయితే ప్రొవైడ్ చేసింది, రైట్? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కేల్కర్ కమిటీ. నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే టోటల్ మనకున్న కమిటీస్ సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి ముఖ్యంగా. సో ఫిజికల్ డ్రాగ్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ కూడా మనం చూస్తాం. సో ఇక్కడ ఫోకస్ ఏరియా ఏంటి? ఇక్కడ ఫైనాన్స్ కమిటీస్ ఓవర్ వ్యూ అంటే టోటల్గా మనకున్న కమిటీస్ ఏ కమిటీస్ ఉన్నాయి, ఏ కమిటీస్ రిలేటెడ్గా ఏమేమి పర్పస్ మెయిన్లీ వాళ్ళు ఫోకస్ చేశారు అనేది, ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చూస్తే ఎలిఫెంట్ బాండ్స్ మనకున్న సుర్జిత్ ఎస్ భల్లా అనే వ్యక్తి ఈ పర్టికులర్ కమిటీకి హెడెడ్గా ఉన్నారు, రైట్? సో ఈ పర్టికులర్ పర్పస్ ఏంటి ఈ కమిటీకి అంటే గ్లోబల్ ట్రేడ్ ఆపర్చునిటీస్. మనకి ఎప్పుడైతే గ్లోబల్ పరంగా బ్లాక్ మనీ ఎక్కువ పెరుగుతుందో, రైట్, బ్లాక్ మనీ అనేది పెరుగుతుందో ఆ కండిషన్స్లో మనకి ఈ ఎలిఫెంట్ బాండ్స్ అనేవి పెరుగుతుంటాయి, రైట్? సో వాటిని ప్రత్యేకించి ఆ బ్లాక్ మనీ ఉన్న ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ బ్లాక్ మనీని ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా చెప్పారు. వాటిని మనం ఎలిఫెంట్ బాండ్స్గా మనం గవర్నమెంటే వాటిని ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఈ కమిటీ చెప్పింది. అది మెయిన్ పర్పస్గా చెప్పచ్చు. సో ఎలిఫెంట్ బాండ్స్ అనగానే మనకి ఇక్కడ కమిటీ నేమ్ అంటే హెడ్ ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి, సుజిత్ ఎస్ భల్లా, రైట్? సో అదేవిధంగా గ్లోబల్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ మెయిన్గా గ్లోబల్ ట్రేడ్ ఆపర్చునిటీస్ సంబంధించి ఏంటి? ఇక్కడ గ్లోబల్ లెవెల్లో ఈ బ్లాక్ మనీకి సంబంధించి పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ సంబంధించి రిలేటెడ్గా అని చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, రైట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఇది ఒక యూకే సిన్హా కమిటీ నేపథ్యంలో, రైట్, నేతృత్వంలో ఈ కమిటీ అనేది ఎంఎస్ఎంఈ సస్టైనబిలిటీ సంబంధించి రికమెండేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ముఖ్యంగా వీటికి సంబంధించి ఎక్కువ ఫండ్స్ అనేవి రైజ్ చేయాలి. ఎంఎస్ఎంఈ సంబంధించి మనం ప్రాపర్గా ఫోకస్ చేస్తూ ఫండ్స్ అనేది రైజ్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఎంఎస్ఎంఈ సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి తీసుకెళ్ళడానికి అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ తపన్ రాయ్ అనే కమిటీ నేపథ్యంలో నేతృత్వంలో కోర్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు, రైట్? కోర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఇక్కడ స్ట్రెంథనింగ్ సిఐసి ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ ఏంటి? కోర్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ మనం పెంచుకోవాలి, రైట్? సో కోర్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన కోర్ ఏరియాస్లో సంబంధించి ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవడానికి మనం ఫోకస్ చేయాలి. తద్వారా మనం ఎకనామిక్ గ్రోత్ని పెంచవచ్చు, పబ్లిక్ ఫైనాన్సెస్ కూడా ప్రొవైడ్గా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది, రైట్? నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్. నందన్ నిలేకని నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. సో ఇక్కడ సీమ్లెస్ డిజిటల్ పేమెంట్స్ అనేవి జరగడం మనం చూసాం. సో ఇప్పుడున్న డిజిటల్ పేమెంట్స్ సంబంధించి యూపీఐ పేమెంట్స్ అనేవి ఎంత సర్వవేగంగా మనం ముందుకెళ్తున్నాం అనేది కూడా మనం చూడవచ్చు, రైట్? నెక్స్ట్ ఎకనామిక్ క్యాపిటల్ రిలేటెడ్గా చూసుకుంటే భీమల్ జలన్ కమిటీ అనే నేతృత్వంలో మనకి ఈ కమిటీ స్థాపించడం జరిగింది. రివ్యూ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ నేపథ్యంలో రివ్యూ చేయడానికి ఈ పర్టికులర్ కమిటీని స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఎకనామిక్ క్యాపిటల్ సంబంధించి మనం చెప్పారు కాబట్టి ముఖ్యంగా ఎకనామికల్ అంటే జీడిపి నేపథ్యంలో కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్ సబ్ నేషనల్ అకౌంట్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే రవీంద్ర హెచ్ ధోలాకియా. సో ఇక్కడ రవీంద్ర హెచ్ ధోలాకియా కమిటీ ఆధ్వర్యంలో చూసుకుంటే ఇంప్రూవ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మెయిన్ పర్పస్గా తీసుకున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా జీడిపి అది స్టేట్ వైజ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ కావచ్చు,
నేపథ్యంలో దీన్ని ఫోకస్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ జీడిపి అనే ఫోకస్ చేస్తూ ఈ కమిటీ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఫిన్టెక్, సుభాష్ చంద్ర గర్గ్ అనే నేపథ్యంలో ఆల్మోస్ట్ మనం చూసిన నందన్ నీలేకని పర్టికులర్ కమిటీ రిలేటెడ్గా డిజిటల్ పేమెంట్సే. బట్ ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఫిన్టెక్, ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రొవైడ్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐలో మనం చూసుకుంటే పేటిఎం ఉంది, రైట్? సో ఫోన్పే, ఇలాంటివన్నీ మనకి ఇంకా బెటర్గా మనం సర్వ్ చేసుకోవచ్చు, పీపుల్కి సర్వీస్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఫిన్టెక్ నేపథ్యంలో మనకి ఈ కమిటీ రికమెండేషన్స్ అయితే ప్రొవైడ్ చేసింది, రైట్? సో నెక్స్ట్ బ్యాడ్ లోన్స్కి వచ్చేసరికి వైహెచ్ మెలగాన్, ఆడిటింగ్ అండ్ ఫ్రాడ్స్, మనకి జరుగుతున్న ఫ్రాడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎన్బి ఫ్రాడ్ ఉంది, రైట్? పంజాబ్ నేషనల్ బ్యాంకింగ్ సంబంధించి నీరవ్ మోదీ, రైట్? సో ఇలాంటి ఫ్రాడ్స్ని మనం తగ్గించే విధంగా, ఆడిటింగ్ని ప్రాపర్గా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ బ్యాడ్ లోన్స్ కమిటీ అంటే వైహెచ్ మెలగాన్ కమిటీ అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఆఫ్ షోర్ కమిటీకి సంబంధించి చూసుకున్న ఇక్కడ ఉషా తోరత్ నేపథ్యంలో లేదా నేతృత్వంలో బ్యాంక్ సూపర్విజన్ అండ్ అసెస్మెంట్, ఇక్కడ బ్యాంక్స్ రిలేటెడ్గా సూపర్విజన్ అంటే ఏంటి, బ్యాంక్స్ని సూపర్విజన్ చేయడం, రైట్? సో ఎంతవరకు వాళ్ళు ముందుకున్నారా, లేదా ఆ బారోయింగ్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆర్బీఐ, సో ఆర్బీఐ నుంచి గవర్నమెంట్కి ఎంతవరకు ఫండ్ మనం క్రియేట్ చేయొచ్చు అంటే మనకున్న సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్కి షిఫ్ట్ చేయొచ్చు అనేది, అంటే ఆర్బీఐ సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్కి షిఫ్ట్ చేయాలి వేరే అవసరాలకు సంబంధించి అనే నేపథ్యంలో కూడా ఇది ఆఫ్ షోర్ కమిటీ రిలేటెడ్గా ఉంది మనకి, రైట్? సో ఈ కమిటీస్ అన్నీ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మేజర్గా ఇలాంటి కమిటీ రికమెండేషన్స్ వాట్ అనే అడిగే అవకాశం ఉంది. సో దట్స్ వై ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూస్, రైట్? నెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ కర్వ్స్, అంటే లాఫర్ కర్వ్ డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్యాక్స్ రేట్స్ అండ్ గవర్నమెంట్ రెవెన్యూ. సో ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత పెంచితే మన గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది అనే నేపథ్యంలో, ఆ రిలేషన్ నేపథ్యంలో మనకి ఇక్కడ లాఫర్ కర్వ్ అనేది క్రియేట్ చేయబడింది. ఇది క్రియేట్ చేసిన వ్యక్తి, ఫస్ట్ యూజ్ చేసిన వ్యక్తి రొనాల్డ్ సో ఇక్కడ రొనాల్డ్ రెజిన్, రైట్? రొనాల్డ్ రెజిన్ అనే వ్యక్తి ఈ పర్టికులర్ కమిటీని స్థాపించడం జరిగింది, ఈ కర్వ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది, రైట్? ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ట్యాక్స్ రేట్ అండ్ గవర్నమెంట్ రెవెన్యూ అనేది రిలేషన్షిప్ ఏంటి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0% అనేది ట్యాక్స్ రేట్ అనేది ఉందనుకోండి, గవర్నమెంట్కి 0% ట్యాక్స్ గవర్నమెంట్ రెవెన్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి చాలా తక్కువ 100% ట్యాక్స్ రేట్ పెంచారు అనుకోండి, అది కూడా గవర్నమెంట్కి రెవెన్యూ లాసే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పీపుల్ అగెనిస్ట్గా ఉంటారు కంపల్సరీ ఈ ట్యాక్స్ రేట్ సిస్టమ్కి, రైట్? సో ఎప్పుడైతే మనకి మీడియం స్టేజ్లో ఉందో, మినిమల్ లెవెల్లో ఉందో, మనకు కూడా ఈ గవర్నమెంట్ లెవెల్ అనేది మినిమల్ రేంజ్లో ఉంటుంది, రైట్? గవర్నమెంట్ రెవెన్యూ అనేది మినిమల్ రేంజ్లో ఉంటుంది, రైట్? సో ఆ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ రేట్ సిస్టమ్ అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు, రైట్? సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనకి యుఎస్ఏలో ఆల్మోస్ట్ 1800s టైంలో ఇది క్రియేట్ చేయడం జరిగింది రొనాల్డ్ రేగన్ ద్వారా, రైట్? సో పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ అనేది మనకి ట్యాక్స్ రేట్ అండ్ గవర్నమెంట్ రెవెన్యూ రిలేషన్షిప్ రిలేటెడ్గానే మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా లాఫర్స్ కర్వ్ అండ్ ఆప్టిమల్ ట్యాక్సేషన్ సంబంధించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ట్యాక్సేషన్ సంబంధించి గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం హై ట్యాక్సెస్ ఉన్నప్పుడు ఏంటి రెస్పాన్స్, ట్యాక్స్ పేయర్ బిహేవియర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా, రైట్? ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ అవాయిడెన్స్ వైపు వెళ్ళొచ్చు, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ట్యాక్స్ అవాయిడెన్స్ అండ్ ట్యాక్స్ ఎవేజన్, రైట్? ట్యాక్స్ ఎగవేత కూడా చేయొచ్చు, రైట్? సో అదేవిధంగా రిలేషన్షిప్ బిట్వీన్ ట్యాక్స్ రేట్స్ అండ్ రెవెన్యూ, లాఫర్స్ కర్వ్ అనేది ఏం చెప్తుంది, ట్యాక్స్ రేట్ అండ్ గవర్నమెంట్ రెవెన్యూ రిలేషన్షిప్ ఏంటి అనేది చెప్తుంది, రైట్? సో అదేవిధంగా ఆప్టిమల్ ట్యాక్స్ రేట్ అంటే మనం మినిమల్గా ట్యాక్స్ ఎప్పుడైతే రేట్ ఫిక్స్ చేసిందో మనకి మినిమల్ ట్యాక్స్ గవర్నమెంట్ రెవెన్యూ అనేది కూడా మినిమల్గా వస్తుంది. అది
ఆప్టిమల్ ట్యాక్స్ రేట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ట్యాక్స్ రేట్ మ్యాక్సిమైజింగ్ గవర్నమెంట్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని ఆప్టిమల్ ఎంతవరకు చేయాలో అంతవరకే ట్యాక్స్ రేట్ అనేది మనం ఫిక్స్ చేయాలి గవర్నమెంట్ ద్వారా. లేదా అది హెచ్చుతగ్గుల్లో ఉన్న, అంటే పూర్తిగా 0 ఉన్నా పూర్తిగా 100 ఉన్నా అది మనకి లాస్, రైట్? సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఫిస్కల్ డ్రాగ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎకానమీ. ఫిస్కల్ డ్రాగ్ అంటే ఏంటి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్? సో ఫిస్కల్ డ్రాగ్, సో ఫిస్కల్ డెఫిసిట్ రిలేటెడ్గా కానీ మనం ఫిస్కల్ సర్ప్లస్ రిలేటెడ్గా కానీ లేకుండా ఫిస్కల్ డ్రాగ్ అనే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి? మన కొన్ని కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రత్యేకించి సబ్సిడీస్ ఎక్కువగా మనం ప్రొవైడ్ చేస్తున్నా, లేదా ఎక్కువ ఇన్కమ్ మనకి పర్టికులర్గా మనకి ట్యాక్స్ రేట్స్ లేకపోయినా సర్ప్లస్ ఇన్కమ్ జనరేట్ అవుతున్నా, అక్కడ కంట్రోల్ లేకపోయినా, రైట్? సో ఈ ఫిస్కల్ డ్రాగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంప్లిసిట్ ట్యాక్స్ ఇంక్రీజ్ రైజెస్ ట్యాక్స్ రెవెన్యూ వితౌట్ ఎక్స్ప్లిట్ రేట్ చేంజెస్. మనకి ఎప్పుడైతే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుందో ట్యాక్స్ రేట్స్లో చేంజెస్ లేకపోయినప్పటికీ అక్కడ మనకి ఇంప్లిసిట్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకున్న ట్యాక్స్ రేట్ మనకి ఎవ్రీ టైమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి పెంచకపోయినా, అంటే చేంజ్ చేయకపోయినా, ఒక స్టాండర్డ్ ట్యాక్స్ రేట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకు వచ్చే శాలరీస్, మంత్లీ శాలరీ ఇన్కమ్ పెరగచ్చు, దానివల్ల ఇంప్లిసిట్ ట్యాక్స్ ఇంక్రీజ్ అనేది అవ్వచ్చు, రైట్? సో అదొక కేస్ అయితే ఆటోమేటిక్ ఫిస్కల్ స్టెబిలైజర్ అంటే ఇట్ మోడరేట్స్ ఇన్ఫ్లేషన్ బై ఇంక్రీజింగ్ ట్యాక్స్ రెవెన్యూ ఆటోమేటికల్లీ. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైనా పెరుగుతున్నప్పటికీ ట్యాక్స్ అనేది మన రెవెన్యూ అనేది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ వెజిటబుల్ ప్రైసెస్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇంక్రీజ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఫుడ్ ప్రైసెస్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ ఇండికేట్ చేసేది, రైట్? సో ఎప్పుడైతే మనకి ఇది జరుగుతుందో అంటే మోడరేట్స్ ఇన్ఫ్లేషన్ బై ఇంక్రీజింగ్ ట్యాక్స్ రెవెన్యూ ఆటోమేటికల్లీ, మనం ఈ ఫిస్కల్ స్టెబిలైజర్ని ఆటోమేటిక్గా ముందుకు తీసుకెళ్ళచ్చు, రైట్? సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇక్కడ మనకి ఫుడ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ కేస్ మనం ఈ కాన్సెప్ట్ ఫిస్కల్ డ్రాగ్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా మంత్లీ ఇన్కమ్ వాళ్ళకి పెరుగుతుంది అనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా, రైట్? సో ఇదే ఇక్కడ మోడరేట్స్ ఇన్ఫ్లేషన్ అన్నారు, అంటే ఇన్ఫ్లేషన్ని కొంత మోడరేట్ చేస్తుంది, రైట్? సో నెక్స్ట్ మనకి రెడ్యూస్డ్ అగ్రిగేట్ డిమాండ్. లో ఇన్ఫ్లేషన్ లీడ్స్ టు డిక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇక్కడ ఎప్పుడైతే అగ్రిగేట్ డిమాండ్ మనకి తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్, అప్పుడు తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అది ఎకనామిక్ యాక్టివిటీని తగ్గిస్తుంది. మనకి ఇప్పుడున్న ఒక 2 months బ్యాక్ ఉన్న సిచ్యువేషన్ అదే కదా. సో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల ఆనియన్ అండ్ టొమాటో ప్రైసెస్ చాలా పెరగడం వల్ల అట్ ది సేమ్ టైం ఆర్బీఐ అప్పుడున్న స్టాండ్లో పొజిషన్ 6.5% నుంచి 6.25%కి రెపో రేట్ తగ్గించడం కూడా జరిగింది, రైట్? సో ఇలాంటి ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ కండిషన్స్లో మనకున్న లో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఉంటుందో అది అప్పుడు హై ఇన్ఫ్లేషన్ ఉంది, బట్ లో ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుంది? లీడ్స్ టు డిక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ. మనకి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఫుడ్ ప్రైసెస్ అనేవి చాలా తగ్గిపోతాయి, రైట్? సో ఆటోమేటిక్గా ఈ పర్చేజింగ్ పవర్ అనేది పెరుగుతుంది, ఎక్కువ ఇన్కమ్ మార్కెట్లోకి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎకనామిక్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది అనేది చెప్పారు, రైట్? సో అంటే ఇక్కడ రెడ్యూస్డ్ అగ్రిగేట్ డిమాండ్ అనేది తగ్గకూడదు, ఇప్పుడు సర్ప్లస్ అంటే మీడియం మోడరేట్లో ఉండాలి అనేది ఇక్కడ మీనింగ్, రైట్? డిఫ్లేషనరీ ఫిస్కల్ పాలసీ. హై ఇన్ఫ్లేషన్ ఈజ్ కౌంటర్డ్ బై డిఫ్లేషనరీ మెజర్స్. ఇక్కడ డిఫ్లేషనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? హై ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఉంటుందో అది డిఫ్లేషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్గా ఉంటాయి. అంటే హై ఇన్ఫ్లేషన్ ఈజ్ కౌంటర్డ్ బై డిఫ్లేషనరీ మెజర్స్. డిఫ్లేషన్ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఆపోజిట్, రైట్? సో మనం ఏమైతే తీసుకుంటాం డిఫ్లేషన్ మెజర్స్, ఆటోమేటిక్గా హై ఇన్ఫ్లేషన్ని కౌంటర్గా మనం ముందుకు నడిపిస్తాం, రైట్? సో హోలిస్టిక్గా మనం చూసుకుంటే ఫిస్కల్ డ్రాగ్ ఎకానమీ ద్వారా మనకి ఇంప్లిసిట్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా ఆటోమేటిక్ ఫిస్కల్ స్టెబిలైజర్ అవ్వచ్చు, డిఫ్లేషనరీ ఫిస్కల్ పాలసీ క్రియేట్ అవ్వచ్చు, లేదా అగ్రిగేట్ డిమాండ్ అనేది తగ్గచ్చు, రైట్? ఫిస్కల్ డ్రాగ్ అనేది అదొక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మనకి ఆటోమేటిక్గా మంత్లీ ఇన్కమ్ పీపుల్ది పెరగడం వల్ల, లేదా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అనేది కూడా ఇది సంభవించవచ్చు, రైట్? సో నెక్స్ట్ మనకి ఫైనల్గా ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ ఓవర్వ్యూ చూసుకుంటే, ఫస్ట్ టార్క్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిటీ.
అనేది ఏం చెప్పింది, సిబిడిటి అండ్ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి కంబైన్ చేయాలి, మెర్జ్ చేయాలి, ఇంప్రూవ్ ట్యాక్స్ సర్వీసెస్ అనేది కూడా చెప్పింది. ఒంబుడ్స్మెన్ సర్వీసెస్ ఆర్డర్స్, ఒంబుడ్స్మెన్ ఆర్డర్స్ షుడ్ బి బైండింగ్ అనేది కూడా చెప్పింది. ఈ రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం లాఫర్ కర్వ్, టూ మచ్ ట్యాక్స్ అనేది వచ్చినప్పుడు రెవెన్యూ తగ్గుతుంది, ట్యాక్స్ అనేది పెరుగుతుంటే రెవెన్యూ తగ్గుతుంది. రేగన్ ట్యాక్స్ కట్స్ యుఎస్లో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, ఇన్వెన్షన్. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్, సేఫ్ అండ్ యూనివర్సల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, గ్రోత్ ఆఫ్ యూపీఐ. మనకి ఇక్కడ 2 కమిటీస్ దీనికి రిలేటెడ్గా ఉన్నాయి, కామెంట్స్లో పోస్ట్ చేయండి ఏ కమిటీస్ అనేవి. ఒకటి మనకి డిజిటల్ పేమెంట్స్ ఏవైతున్నా వాటికి సంబంధించి ఇంక్రీజ్ చేసుకునేలా, అట్ ద సేమ్ టైం 2 ఈ ఫిన్టెక్ సర్వీసెస్ రిలేటెడ్గా, రైట్. సో నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, క్రెడిట్ అండ్ రిఫార్మ్ ఫర్ ఎంఎస్ఎంఈస్, క్రెడిట్ ఇన్ 59 minutes పోర్టల్. సో ఎంఎస్ఎంఈకి సంబంధించి మనకి ఇక్కడ ఫండ్స్ రైజ్ చేయాలి, అదొక ఇంపార్టెంట్ కమిటీ రికమెండ్ చేసింది. అట్ ది సేమ్ టైం ఎలిఫెంట్ బాండ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం, రైట్. సో అంటే అన్డిక్లేర్డ్ మనీ ఏదైతే ఉందో మనకి ఆ ఛానల్ వయా మనకి 10-year బాండ్స్లో నో ప్రాసిక్యూషన్ టైప్లో వీటిని మనం డైవర్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాలోకి తీసుకురావచ్చు అనే రికమెండేషన్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ మనకి ఫిస్కల్ డ్రాగ్, హయ్యర్ ఇన్కమ్ పుషెస్ ఇంటూ హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్. ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో, మంత్లీ ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుందో ట్యాక్స్ బ్రాకెట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సేమ్ ట్యాక్స్ రేట్ అనేది మోర్ ట్యాక్స్ డ్యూ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతున్న కండిషన్లో కూడా సేమ్ ట్యాక్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ కేల్కర్ కమిటీ, ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్ చేసే దానికి ఈ కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది. సబ్సిడీస్ని మనం రెడ్యూస్ చేయడం వల్ల మనకి ట్యాక్స్ బేస్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది, రైట్. ఎప్పుడైతే ఎక్కువగా సబ్సిడీస్ మీద మనం ఫోకస్ చేస్తున్నామో, రైట్, సో ఇస్తున్న సబ్సిడీస్ని డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ బేస్ని పెంచవచ్చు అనే రికమెండేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ మన కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కంపేర్డ్ టు మనకి ఎక్కువగా పబ్లిక్ ఫైనాన్సెస్ సంబంధించి కమిటీస్ రికమెండేషన్స్ మేజర్గా ఉన్నాయి. కొన్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మనం కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్గా మనం రిమైండ్ చేసుకోవాలి, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.